సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం అంబారి కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చేవారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినీలు బాటా నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ నెలతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం షీ టీములు అరేంజ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని తొలి బోనం చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పొన్నం. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చేవారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినీలు బాటా నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇక జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం షీ టీంలు అరేంజ్ చేశారు. कांग्रेस पार्टी की तरफ से, कांग्रेस अध्यक्ष की तरफ से, राहुल गांधी जी की तरफ से यहाँ आकर दर्शन किए, सुबह महाआरती में भी भाग लिया। बहुत अच्छा लगा। मैं पिछले साल भी यहाँ आया था। पिछले साल और इस साल में बहुत फ़र्क आया है। व्यवस्था बहुत बेहतर हुई है पिछले साल की। ऐसा लगता है कि एक ऐसी सरकार आई है जो भक्तों का पूरा ध्यान रख रही है और जो धर्म के ठेकेदार बनते हैं उन सबको भी देखना चाहिए। कांग्रेस पार्टी से और कांग्रेस की सरकार से ये सीखना चाहिए कि कैसे व्यवस्था करनी चाहिए। मंदिरों के आसपास इतने बड़े उत्सव को इतने अच्छी तरह से सुचारू ढंग से बनाया, उसके लिए मैं यहाँ के प्रशासन को बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू। जय महाकाल। ఉజ్జయిని మహంకాళి అమ్మగారిని దర్శించుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఎంత పెద్ద ఎత్తున కూడా బస్తీలలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, అన్ని చోట్లలో జరుపుకునే పండుగ, ఇష్టంతో జరుపుకునే పండుగ మన బోనాల పండుగ. మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్ మొత్తం భారతదేశంలోనే. అలాంటిది ఈరోజు అందరు కూడా పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుంచి మొదలైన ఇప్పటి వరకు కూడా వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకే కొద్దిసేపటి కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకున్నారు. నాతో పాటు వెంకట్ గారు కావచ్చు, నీలిమమ్మ కావచ్చు, ఢిల్లీకేని పవన్ కేరా గారు కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ గారు కావచ్చు, అందరం కూడా అమ్మవారిని దర్శించుకున్నాం, అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని, ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం.
మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలా మంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభసూచకంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు. ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం మేము చాలా ఘనంగా ఇప్పుడే చేసాం. దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేసాం. చాలా ఈసారి మార్పులు వచ్చినాయి. మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం. ఈ మొత్తం మీరు చూసుంటారు క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచుని ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది. అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు. ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఏర్పాట్లు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ గారు కూడా ఈరోజు ఉదయం 3 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులని సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి రైతులకి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ